రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ధర్నాకు దిగారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి వాలంటీర్ వ్యవస్థ లేదంటూ చేసిన ప్రకటనపై వారంతా మండిపడుతున్నారు. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ప్రభుత్వ తీరును వారు ఖండించారు. వాలంటీర్ వ్యవస్థను రెన్యువల్ చేస్తామని ప్రకటించి ఇప్పుడు మాట మార్చడం మోసం కాదా అని నిలదీశారు. ఎన్నికల మేనిఫెస్టోలో తమకు 10,000 జీతం ఇస్తామని చెప్పడం నిజం కాదా అని సిఐటియు నాయకురాలు మణి నిలదీశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు అందరూ ధర్నా చేస్తున్నాం. దానికి కారణం ఏంటి అంటే నిన్న బాల వీరాంజనేయ స్వామి సాంఘిక శాఖ మంత్రివర్యులు అలాగే సచివాలయం శాఖ ఇన్ఛార్జి మంత్రివర్యులు వాలంటీర్ల వ్యవస్థ లేదు అని ప్రకటించారు. అదే మంత్రివర్యులు ఆగస్టు 9వ తారీఖున గత సంవత్సరం మీది రెన్యువల్ అవ్వలేదు కాబట్టి మేము రెన్యువల్ చేస్తాము, మిమ్మల్ని అందరినీ యథాతథంగా కొనసాగిస్తాము, 10,000 రూపాయల వేతనం ఇస్తామని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుంది, వాలంటీర్లకు 10,000 రూపాయల వేతనం ఇస్తాము అని చెప్పారు. అనేక పబ్లిక్ మీటింగ్స్లో చెప్పారు. నిమ్మల రామానాయుడు గారు చెప్పారు. ఇంక చెప్పని వాళ్ళు అంటూ ఎవరూ లేరు. చంద్రబాబు నాయుడు గారు, జనసేన, బీజేపీ మొత్తం కూటమి నాయకులందరూ కూడా వాలంటీర్లు మమ్మల్ని నమ్మండి, మిమ్మల్ని కొనసాగిస్తాము, 10,000 రూపాయల వేతనం ఇస్తాము అని చెప్పి బుడమేరు వరదల్లో కూడా మా సేవలు వాడుకొని ఇప్పుడేమో వాలంటీర్ల వ్యవస్థ లేదు అంటే ఇది మోసం కాదా? ఇది దగా కాదా? ఇది ఘాతకం కాదా? ఇది విశ్వాసఘాతకం కాదా? 2,60,000 మంది ఉన్నాము రాష్ట్రంలో. మాకు తగ్గ పని మాకు చూపించండి. మేము మీకు ఎందుకు ఓటేసాం? మా ఉద్యోగాలు తీసేస్తారంటే ఓటేసామా? మా ఉద్యోగాలు మాకు ఉంచుతామంటే మీకు ఓటేసాం, మా వేతనాలు పెంచుతాము అంటే మీకు ఓటేసాము. అలాంటిది ఇప్పుడు లేరు అంటే మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు. మా ఉద్యోగాలు మాకు ఇవ్వాల్సిందే. లేదు అనుకుంటే చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నారు మమ్మల్ని. అసలు ఆ బాల వీరాంజనేయ స్వామి గారు ఎవరైతే మంత్రివర్యులు ఉన్నారో ఆయన చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు ఆయన స్టేట్మెంట్ వెనక్కి తీసుకోమని చెప్పండి అతన్ని. మీరు స్పందించండి. బడ్జెట్ సమావేశాలు అవుతున్నాయి కదా, మీరు స్పందించండి, మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి, వేతనాలు పెంచండి. అంతవరకు మా పోరాటం కొనసాగుతుందని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.